మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు కొనగొండ్ల రాజేష్ హెచ్చరించారు. బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ నారీ శక్తి పేరుతో ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు. మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ బిల్లును అడ్డుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ కమ్యూనిస్టులు యత్నిస్తే వారికి పుట్టగతలు ఉండవని ఘాటుగా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని, చట్టసభలో 33% మహిళలు వచ్చి తీరుతారని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా సంవత్సరాలుగా కోర్టు స్టోరీలో పడేశారు. ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేక పార్లమెంట్లో బిల్లు వచ్చినా కూడా దాన్ని పాస్ చేయకుండా మహిళలను అగౌరవపరిచే విధంగా ఆ బిల్లును మూలన పడివేయడం జరిగింది. మహిళలకి అక్కడ అవకాశాలు కల్పించడం, ఇక్కడ అవకాశాలు కల్పించడం అని చెప్పడము, వేదికల పైన మైకులు పట్టుకొని మహిళల్ని పొగడడం తప్ప మహిళల మంచి కోసం, మహిళల సాధికారత కోసం గత ప్రభుత్వాలు చేసిన పాపాలు పోలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ అవకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళకి హక్కులు కూడా కల్పించాలి, అధికారం కల్పించాలి, మహిళా సాధికారత సాధించి తీరాలి అనేటువంటి పట్టుదలతో ఈ 16-17 తారీఖులలో పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశపరిచి దానికోసం తప్పకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవడు అడ్డొచ్చినా, ఎవడు అడ్డుపడినా, ఎన్ని ఎత్తులు వేసినా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుంది. మన మహిళలందరికీ కూడా చట్టసభలలో, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల తర్వాత రంగులుగా పార్లమెంట్ నిండా కూడా మహిళలే కనబడతారు. ఆ తర్వాత ఈ దేశాన్ని నడిపే ప్రతి దాంట్లో కూడా మహిళల ముందు నడిపిస్తారు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడిపించే మహిళ ఒక దేశాన్ని కూడా నడిపించగలుగుతుంది, చట్ట సభలలో కూడా సమర్థతని సాధించుకోగలుగుతుందని చెప్పి నిరూపించిన శక్తి మహిళలకు ఉంది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుంది. తప్పకుండా అది పాస్ అవుతుంది, మహిళలకి మంచి అవుతుంది. ఇకపైన ఎవరు కానీ మహిళలకు పెద్ద మనసుతోనో ఇంకొకరితోనో మేము అవకాశాలు కల్పించినామని గొప్పలు చెప్పుకోవాల్సిన పని లేదు, మహిళలు చేయాల్సిన పని లేదు. మహిళలు హక్కుగా తీసుకుంటారు, వాళ్ళకి హక్కుగా కూడా అన్ని పదవులు కూడా వస్తాయనే విషయాన్ని తెలియజేస్తూ, ఇలాంటి బిల్లును ఎంతమంది అడ్డుకున్నా కూడా పార్లమెంట్ ముందుకు తెచ్చి పాస్ చేయడానికి పూనుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ ప్రపంచంలోనే ఒక గట్టి ఈ సమాధానం ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో భారతదేశంలో చట్టం తెచ్చడానికి కూడా చాలా దేశాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నరేంద్ర మోదీ గారికి, ఆయన మనసుకు, మహిళల పట్ల ఆయనకున్న గౌరవానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో మహిళా లోకం అంతా కూడా హర్షించదగ్గ విధంగా మంచి పని చేస్తున్నాడు. ఆయనకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి, ప్రత్యేకంగా మహిళలను కూడా ముందుండి మీకు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తాతగా నరేంద్ర మోదీ గారు మీ మంచి కోసం చేస్తున్న ఈ పనిని మీరు కూడా సమర్థించాలి, దానికి ధన్యవాదాలు తెలిపే విధంగా మీరు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మహిళా బిల్లు ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావాలా, 33% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనే ఒకే ఒక గొప్ప మనసుతో పార్లమెంట్ లో బిల్లు తేవడం జరిగింది. దాన్ని అడ్డుకునే పరిస్థితి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, కమ్యూనిస్టులు, లేకపోతే కాంగ్రెస్ కుటిల బుద్ధితో ఆ బిల్లు మరణ పడిపోయే పరిస్థితికి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు మన ఓటు కాదు, ఈ దేశంలో మహిళ శక్తి ఏది మనం నిరూపించాలా. దాదాపు అంటే ఇప్పుడు పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి. ఈ రోజు 14% ఉన్న, కేవలం 14% ఉన్నారు చట్టసభలో. ఈ రోజు 270 సీట్లు పెరగడంతో పాటు 33% రిజర్వేషన్ అమల్లోకి తెచ్చే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో చట్టాన్ని చేయబోతున్నారు. 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు 3 రోజుల సెషన్స్ లో. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. మహిళలకు ఇచ్చే గౌరవం, ఈ దేశంలో మహిళలకు ఎవరిస్తున్నారయ్యా గౌరవం అంటే అది బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారని మనం అందరికీ చాటి చెప్పాలా. ఎవరైనా దాన్ని పొడుకున్నారా? 69-79 సంవత్సరాల నుంచి ఓటు బ్యాంకులను ఓటుగానే వాడుకున్నారు, కానీ వాళ్ళని ఏ రోజున ఒక శక్తిగా అభివర్ణించారా?
ఈ రోజు ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేస్తున్నాం. ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ, గవర్నర్లుగా మహిళలు, లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళలు. ఈ రోజు ఇన్ని అవకాశాలు మనం కల్పిస్తున్నాం ఈ దేశంలో. ఇప్పుడు 33% వాళ్ళకు రిజర్వేషన్ చేస్తే ఈ దేశంలో మహిళలు శాసిస్తారు. ఎందుకంటే ఒక కుటుంబం బాగుండాలంటే మహిళ బాగా పనిచేయాలి. ఒక కుటుంబం బాగా ఆర్థికంగా సమృద్ధి సాధించాలంటే మహిళ ఆ ఇంటికి గొప్ప పునాది. అలాంటి మహిళ దేశంలో చట్టసభలో ప్రవేశిస్తే దేశం ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా పురోగతి సాధిస్తుందో, ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందో నరేంద్ర మోడీ గారే అదంటే గుర్తించినాడు. మహిళలు వాళ్ళలో అపారమైన అనుభవం ఉంది, అపారమైన శక్తి ఉంది. వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం. వాళ్ళని ఈ రోజు చట్టసభలో తీసుకొస్తేనే ఈ దేశం నంబర్ 1 స్థానానికి ఖచ్చితంగా 2047 సంవత్సరానికి ఎదుగుతుందని ఒకే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు పోతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈ కాంగ్రెస్ పార్టీ కుటీర ప్రయత్నాలు ఇంకా మేము అడ్డుకొని తీరుతాం. మహిళా బిల్లులు చట్టబద్ధత తీసుకురామని చెప్తున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో 3 టర్ములు 15 సంవత్సరాల నుంచి వాళ్ళకు సింగిల్ డిజిట్ పరిమితం చేస్తున్నా, డబుల్ డిజిట్ పరిమితం చేస్తున్నా ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఇంకా మీకు రాబోయే కాలం గడ్డ కాలం మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా మీకు భూస్థాపితమయ్యే పరిస్థితికి వస్తుంది. మహిళలతో పెట్టుకుంటే మహిళలకు ఏమి చేయకపోయినా పర్లేదని గమ్మన ఉండాలి. కానీ వాళ్ళ రిజర్వేషన్ అంశాన్ని 2029 ఎలక్షన్స్ లో వాళ్ళు తెస్తుంటే ఈ మహిళా మండలి ఈ పొద్దు చట్టసభలో ప్రవేశించి ఈ దేశాన్ని బాగుపరుస్తామంటే ఎన్నెన్నో కుటిల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఇలాంటి ఆర్థిక వాదులంతా ఈ రోజు నోరు మూసుకొని ఉన్నారు. నోరు మూసుకొని ఉండాల్సింది పోయి ఇంకా వ్యతిరేకించే పరిస్థితికి వస్తున్నారంటే మీ రాజకీయం ఏమేచ్చింది? ఇన్నేళ్ళు మీ రాజకీయ అనుభవం ఏమొచ్చింది? మీ ఇంట్లో పిల్లలు, మీ ఇంట్లో కోడళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావచ్చు. కానీ సామాన్యమైన ప్రజలు ఈ పొద్దు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి అర్హులు కాదా? ఎందుకు అర్హులు కాదు? మీ కుటుంబ సభ్యులు మాత్రమే అర్హులా? ఈ రోజు దేశంలో ఎంతో మంది ఈ రోజు విప్లవాత్మకంగా ఈ పొద్దు ముందుకు వస్తున్నారు. పారిశ్రామికంగా ముందుకు వస్తున్నారు. చైతన్యంగా ఈ రోజు ఎంతో చైతన్యవంతులైనారు. అలాంటి మహిళలకు ఈ పొద్దు సాధికారత కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు మొక్కవోని దీక్షతో ఏ మాత్రం వెనుక తగ్గకుండా ఏ మాత్రమో వాళ్ళ కోసం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మీరు ఎన్ని కుటీర రాజకీయాలు చేసినా పార్లమెంట్ లో చట్టం చేసి